చెప్పాలా నీకు ఏం లేదు కదా, మీరు పోతుంటారు సర్వేకు. మనం మానిటరింగ్ చేస్తే కదా పొద్దునపూట పోయి, మనం పొద్దునపూట విజిట్ చేసి తిరిగితే ఆ వర్కర్కి భయం ఉంటుంది. పొద్దున మస్తు ఎన్ని వాటి ఉన్నాయి నీకు? మా దాంట్లో పెద్ద సమస్య లేదు. ఉండేది 40, 46, 48, 49, 4 వాటి ఉండేది నీకు. రాకపోతే ఎట్లా? ఒకసారి మానిటరింగ్ చేస్తే మామూలుగా 12 మంది 11 మంది రోడ్డు చేసుకుని ఏమన్నా ఫ్యూచర్లో కాలువ కట్టుకుంటే రోడ్డు మీద నీళ్ళు కాలువ రోడ్డు మీద రోడ్డు అసలు ప్రపోజలే లేదు. ఎవరు దాన్ని రిజిస్టర్ కూడా ఇప్పుడు అంటే మీరు క్లీన్ చేయించే కదా, అది గురి అన్నాడు. నువ్వు ఇచ్చిన రిప్రజెంటేషన్ వెనకాల ఉండే 16 మంది అంటే మాది వెహికల్ ల్యాండ్ కాదు, ఇది పార్క్ ల్యాండ్. పార్క్ ఇది రెండు ఆడొకటి ఈడొకటి ఈ లెవెట్లో ఆర్డర్ పెట్టినా వాడు 1, 2 ఇస్తే కనీసం కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకుందాం. కొద్దిగా ఉంది. ఇప్పుడు లాస్ట్ పెద్దలకి అది ఎట్లా ఇట్లా పోయింది, లాస్ట్ ఏం కాదు మనకు. ఇబ్బంది లేకుండా ఎలక్ట్రిక్ లైన్ రావాలనుకున్నా కూడా ఏదో రోడ్డు కలిసి ఇబ్బంది లేదు. నాకు లోన్ ఇచ్చినాడు ఈరోజు మార్నింగ్ విజిట్ లో భాగంగా 40వ డివిజన్ కి సంబంధించి అభయాంజనేయ స్వామి టెంపుల్ నుంచి పైపక్క ఉన్నటువంటి ఏరియాలో అంతా విజిట్ చేయడం జరిగింది. ఏదైతే గౌరవ ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధులతో మన కడప కార్పొరేషన్ సంబంధించి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది.
దానిలో భాగంగా ఈ డివిజన్ లో ఎంపీ ల్యాండ్స్ లో 2 లక్షల రూపాయలతో డ్రైనేజ్ ని ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత 15th ఫైనాన్స్ లో దాదాపుగా 12 లక్షల రూపాయలతో డ్రైనేజీ సీసీ రోడ్లు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా అక్కాయపల్ల పంచాయతీ వాతావరణం కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ ఏరియా గ్రోత్ పోతా ఉంది. హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తా పోతా ఉన్నారు. రెడ్డి కాలనీ కానీ మహిళా ప్రాంగణం వరకు కూడా అన్ని కూడా లేఅవుట్లు వేయడం జరిగింది. లేఅవుట్లలో ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించకుండానే వాళ్ళు లేఅవుట్ చేయడంతో ఇండ్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది జరిగి వాళ్ళకి డ్రైనేజ్ అయితే కనుక రోడ్లు లేని పరిస్థితి ఉంది. కానీ కార్పొరేషన్ నిధులతో సాధారణ నిధులతో మాక్సిమం ఇక్కడ వేయడం జరిగింది. అలాగే 15th ఫైనాన్స్ నిధులతో కూడా అనేక రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో జరిగిన గడప గడపకు సంబంధించిన దాంట్లో దాదాపుగా 70 లక్షల రూపాయలతో కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. అయినా కూడా ఇది ఏరియా ఎక్స్టెన్షన్ అయిపోతుంది కాబట్టి ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి అభయాంజనేయ స్వామి గుడికి ఇక్కడ గుడి నిర్మించిన తర్వాత దానికి సంబంధించిన ఆర్చి కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా గతంలోనే 2 నెలల ముందు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి గత జరిగిన సర్వసభ్య సమావేశంలో దాన్ని తీర్మానం చేసి ఆర్చికి అలాగే హనుమాన్ నగర్ గా నామకరణం చేయడానికి దీనికి రెండింటికి కూడా మేము రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఆర్చిని త్వరలోనే వాళ్ళంతా ప్రారంభిస్తారని చెప్పేసి వాళ్ళ సొంత నిధులతో ప్రారంభిస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఈ సంబంధించిన మన మహిళా ప్రాంగణం దగ్గర ఉన్న లేఅవుట్ లో ఏదైతే కనుక డ్రైనేజ్ సిస్టమ్ ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కంప్రెసివ్ గా మనం ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అలాగే రెడ్డి కాలనీకి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి కల్వర్టు ఈ డ్రైనేజ్ ని కూడా ఎస్టిమేషన్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మహిళా ప్రాంగణం రోడ్ అంపటి ఉన్నటువంటి డ్రైనేజ్ ఏదైతే దాదాపుగా 2 నెలల నుంచి దాన్ని క్లీన్ చేయని పరిస్థితుల్లో ఉంటే ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారని శాంతి సెక్రటరీకి అలాగే శాంతి ఇన్స్పెక్టర్ ని పిలిచి వాళ్ళని అరిచి అది ఇమ్మీడియట్లీ గా ఈ రోజు ఈవినింగ్ లోపల దాని మొత్తం సిల్టింగ్ ఈ రోజు రేపు 2 రోజులు వాట్పుట్ బేసిస్ గా పెట్టేసి వాటన్నింటిని కూడా క్లియర్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబో కాలంలో ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రయారిటీ బేసిస్ లో పెట్టుకుని త్వరితగతిన 1 by 1 పూర్తి చేసే కార్యక్రమం విధంగా అధికారులు ప్లాన్ చేయాలని చెప్పేసి అధికారులు సూచించడం జరిగింది.